రాష్ట్ర విభజన తర్వాత 2014, 19 మధ్యలో ఈ విమర్శలు, ప్రతి విమర్శలు ఉన్నాయి తప్పించి, ఇంత నీచాతి నీచంగా లేవు. ప్లస్ తనుకోవడాలు కూడా లేవు ఆ రోజున. 19 తర్వాత 19, 24 మధ్యలో వచ్చినటువంటి ఒక దరిద్రం ఏంటంటే, బూతులు తిట్టే నేతలు తెలుగుదేశం వైపు, తన్నేటటువంటి నేతలు వైసీపీ వైపు. ఇది ఒక అరాచకం తయారైంది. ఆ తర్వాతన బూతులు తిట్టే నేతలు వైసీపీ వైపు పెరిగిపోయారు. ఇద్దరు బూతులు తిట్టుకోవడం అన్నటువంటిది. బూతు అనేది రాజకీయంలో సహజం. రాజకీయ నాయకుడు అంటే బూతులు రావాలరా అనేటటువంటి స్టేజి. అలాగే ఒకడు నోరు చేసుకుంటే ఇంకొకడు చేయి చేసుకుంటాడు అన్నటువంటి కాన్సెప్ట్ వచ్చింది. ఇది తెలుగుదేశం శ్రేణుల్లో ఆగ్రహావేశాల్ని రగిలించింది. వాళ్ళు ఆ రోజున లోకేష్ని అదే నిలదీశారు, మమ్మల్ని కొడితే ఎట్లాగా, ఎవడు పట్టించుకుంటాడంట, ఏంటంట అని. మీకెందుకు, నేను రెడ్ బుక్లో రాస్తున్నాను, ఇవన్నీ వచ్చాక తాట తీద్దామన్నారు. మేము నమ్మము అంటే, నన్ను నమ్మండి, మా నాన్న నమ్మారు, నమ్మకపోయినా సరే అని నమ్మారు. ఇచ్చారు, రెడ్ బుక్ ఓపెన్ చేశారు. 2019లో జగన్ అధికారంలోకి వచ్చాక ఊళ్ళ మీద పడి తెలుగుదేశం వాళ్ళని కొట్టడమో, చంపేయడమో, లేకపోతే ఆస్తులు ధ్వంసం చేయడం, అదేం జరగల. కానీ ఈ ట్రిప్పు అది జరిగింది. అంటే విధ్వంసంలో కొత్త అధ్యాయం. అప్పట్లో పార్టీ ఏది గన్నవరంలోనో లేకపోతే పట్టాభినో మాట్లాడితే పార్టీ కార్యాలయాల మీద దాడి అనేదే ఒక దుర్మార్గపు సంస్కృతి. వీళ్ళు మాట్లాడడం ఒక దుర్మార్గపు సంస్కృతి, వాళ్ళు దాడి చేయడం ఇంకొక దుర్మార్గపు సంస్కృతి. అదే సమయంలో అంబటి రాంబాబు లాంటి వాళ్ళు, లేకపోతే ఆ రోజున ఎవరైతే ద్వారంపూడి లాంటి వాళ్ళు మాట్లాడినటువంటిది అసహ్యకరమైనటువంటి మాటలు, వాటిని కంట్రోల్ చేయలేదు, అవి ప్రోత్సహిస్తూ వచ్చారు. ఫలితం వీళ్ళ మీద విపరీతమైనటువంటి ద్వేషం వచ్చింది. ఆ ద్వేషం ఈ ప్రభుత్వం మారాక జరిగిన విధ్వంసాన్ని అంగీకరించేలా చేసింది. క్రమంగా అది పెరిగి పాకాన పడింది, అది ముదిరి పాకాన పడింది. అయితే తర్వాత ప్రజలు అసహించుకుంటున్నారు అన్నప్పుడు కంట్రోల్ చేసుకొచ్చారు. ఇప్పుడు సీన్ కట్ చేస్తే మళ్ళీ విధ్వంసం, ఇది పతాక స్థాయికి తీసుకెళ్లారు. సహజమనేటటువంటి నమ్మకాన్ని కల్పించేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇదే సందర్భంలో ఒకటి ఖాయం, జగన్ ఓ 10 ఏళ్ల పాటు, అంటే రేపు 29లో 34 దాకా అధికారంలోకి రాకపోతే ఆ తర్వాత ఇవన్నీ మర్చిపోతారు, నో డౌట్. 29లో కాకుండా 34లో తర్వాతన అసలు అధికారంలోకి రాకపోతే ఓకే, అసలు ఇక ఫుల్ హ్యాపీ తెలుగుదేశానికైనా జనసేనకైనా. ఒకవేళ 34లో వస్తే, అంటే లైక్ చంద్రబాబు గారు 2004 to 2014 దాకా అధికారంలో లేరు, 10 సంవత్సరాల అధికారానికి దూరంగా ఉన్నారు. అట్లాంటి పరిస్థితే వస్తే గనక అప్పటికి మర్చిపోతారు ఈ గొడవలు, ఇదంతా కూడా. నెక్స్ట్ కూడా ప్రతిపక్షంలోనే ఉండిపోతే గనక. అలా కాకుండా రేపు జగన్ వచ్చేసాడంటే మాత్రం మొన్న జరిగిన విధ్వంసానికి 3 జరుగుతుంది. ఒక్క తెలుగుదేశం వాళ్ళు రోడ్డు మీద తిరగలేరు, జనసేన వాళ్ళని అయినా సరే వెంటాడతారు, వేటాడతారు. నాయకులందరూ వెళ్ళి హైదరాబాదులో, బెంగళూరులో కూర్చుంటారు. ఆస్తుల విధ్వంసం జరుగుతుంది, వ్యాపారాల నాశనం జరుగుతుంది. ఆ తర్వాతన వచ్చేటప్పటికి ఇక ఇప్పుడు ఉన్నటువంటి ప్రతీకారాలు 5 ఏళ్ళు ఎట్లయితే పోలీసు ఇలాంటి డామినేషన్ వచ్చిందో అక్కడ సేమ్ జరుగుతుంది. ఎందుకంటే నీవు నేర్పిన విద్య నీరజాక్ష, అదే జరుగుతుంది ఇప్పుడు. అప్పుడు తట్టుకోలేరు వీళ్ళు. అలా కాకుండా 34 వచ్చారనుకోండి, ప్రాబ్లమే లేదు. 34 తర్వాత అనుకోండి, అసలు రాలేదు అనుకోండి, అసలు ప్రాబ్లమే లేదు. ఇక ఆ తర్వాత వన్ సైడెడ్ విధ్వంసం సాగిపోతూ ఉంటుంది. వైసీపీ పేరు చెప్తే కొట్టేయడమా, తెలుగుదేశాన్ని కాదంటే కొట్టేయడమా. అప్పుడు అది తర్వాత రేపు జనసేన, తెలుగుదేశం, బీజేపీ ముగ్గురు 15 ఏళ్ళు కలిసి ఉంటే ఓకే, లేకపోతే వీళ్ళలో వీళ్ళు కొట్టుకుంటారు, అవన్నీ తర్వాత తేలుతాయి.